ట్వీట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో మరోసారి రెచ్చిపోయాడు. నిన్నటి వరకు పవన్ ను ఆకాశానికి ఎత్తేసిన వర్మ ఇప్పుడు యుద్ధాన్ని మధ్యలోనే వదిలేశారంటూ విమర్శలు కురిపించాడు. అటు వివాదాలకు దూరంగా ఉండే మహేష్ బాబుని వదలలేదు. మరక మంచిదే అంటూ అతనిపైన బురద చల్లాడు. సందు దొరికితే ఎవరిని వదిలిపెట్టడు వివాదాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆయన ఎప్పుడు ఎవరిపై ఏ విధంగా స్పందిస్తాడో ఊహించడం కష్టమే. ఇంకా చెప్పాలంటే ఆయనకే తెలియదు. విశాఖ కేంద్రంగా జరిగిన పరిణామాలపై పవన్ గురించి వరుస ట్వీట్లు చేశాడు రామ్ గోపాల్ వర్మ. పవన్ తీరుతో తాను చాలా నిరాశకు గురయ్యానన్నాడు. జనసేనాని యుద్ధక్షేత్రంలోకి ఎప్పుడు దిగుతాడు, రాజు లేకుండా ఎక్కడైనా విజయం వరిస్తుందా అంటూ ప్రశ్నించాడు. ఇలా దూరంగా ఉండి ఫోన్లతో ట్వీట్లు చేయటం యుద్ధాన్ని మధ్యలోనే వదిలేయటం వంటిదని విమర్శించాడు. పవన్ రంగంలోకి దిగుంటే పరిస్థితి మరోలా ఉండేదన్నాడు. పనిలో పనిగా సూపర్ స్టార్ మహేష్ పైన ట్వీట్ పారేసుకున్నాడు వర్మ. తన డబ్బింగ్ మూవీలను ప్రమోట్ చేసుకోవడానికే తమిళ వికృత క్రీడ జల్లికట్టుకు మహేష్ మద్దతు తెలిపాడంటూ ట్వీట్ చేశాడు. తనను స్టార్ గా నిలబెట్టిన ఏపీ కోసం, ఏపీ ప్రజల కోసం ఎందుకు మద్దతు తెలపట్లేదని ప్రశ్నించాడు. ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా పక్క రాష్ట్రాల వారు చేసే ఆందోళనకు మద్దతు తెలుపుతున్న మహేష్ దేశద్రోహి అంటూ సంచలన వ్యాఖ్యలు ట్వీట్ చేశాడు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల కానుంది. మహేష్ జల్లికట్టుపై స్పందించడానికి ఆ సినిమా ప్రమోషన్ కోసమే అన్నది వర్మ ఆరోపణ. ప్రత్యేక హోదాపై ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రిటీలు కొందరు మద్దతు ప్రకటించారు. ఈ విషయంలో మహేష్ సైలెంట్ గా ఉండటంపై కూడా విమర్శలు వస్తున్నాయి. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా దీనికి వర్మ ట్వీట్లు తోడయ్యాయి. మరి దీనిపై ప్రిన్స్ ఎలా స్పందిస్తాడో చూడాలి.